హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను బీరకాయ పెసరపప్పు మరియు పచ్చజొన్న పిండి రొట్టె చేయబోతున్నాను. చూడండి, అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ గిన్నెలో వేసేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేపేసుకోవాలి. నా యొక్క వీడియోస్ చూస్తున్నందుకు లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా యొక్క వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, కరివేపాకు వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా పోపులో వేసుకుంటున్నాను. మరి కాస్త తర్వాత కర్రీ అయిన తర్వాత వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా వేపేసుకోవాలి. ఇంకా మీరే విధంగా చేస్తారనేది నాకు కామెంట్లో పెట్టండి. మీ విలువైన సజెషన్స్ కూడా నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి కర్రీస్ కావాలనేది కూడా, ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి. అన్నీ ట్రై చేస్తాను. ఇప్పుడు వేసింది బీరకాయ పొట్టు అండి. నేను అవి బీరకాయలు లేతవి కనుక పొట్టు కూడా అందులోనే వేసేస్తున్నాను. ఫైబర్ రిచ్ కాబట్టి బీరకాయ పొట్టు కూడా అందులోనే వేసేస్తాను. పోపులో కొంచెం వేపితేనే బాగుంటుంది. పెసరపప్పు కూడా మనకు పొడి పొడి రావాలంటే కడిగి డైరెక్ట్ మనం పోపులో వేసేసి కొంచెం వేపేసుకోవాలి. వేపుకుంటే పొడి పొడి వస్తుంది కర్రీ అనేది. నేను ఇది ఎక్కువ కారం లేకుండా సాఫ్ట్గా వండుతున్నాను. చూడండి, పసుపు వేసేసాను. తర్వాత పోపు ఇవన్నీ పెసరపప్పు, బీరకాయ పొట్టు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేటివి మంచిగా దూరగా వేగాలి. పచ్చజొన్న పిండి రొట్టె మీరు చేశారా? ఎలా చేశారో నాకు కామెంట్లో పెట్టండి. దీని తర్వాత అదే కంటిన్యూషన్గా వస్తుంది. తర్వాత బీరకాయ ముక్కలు వేసేసాను. చూడండి, ఈ విధంగా బీరకాయ ముక్కలు వేసేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ హాఫ్ స్పూన్ వేసాను. కారం కూడా హాఫ్ స్పూనే వేసాను. ఎక్కువ కారం ఉండదు, సాఫ్ట్గా ఉండాలనేసి. చూడండి, ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. మసాలా వేయట్లేదు, కూరల పొడి కూడా వేయట్లేదు. మొత్తం సాదా సీదా వండేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ములో ఉడికించేసుకున్నాను. తర్వాత చూడండి, టేస్టీ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత నేను పచ్చజొన్న పిండి రొట్టెకు ఒక గ్లాస్ నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఎసరు పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను, పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను సాల్ట్ తక్కువ వేస్తాను. ఏదైనా సరే సాల్ట్ తక్కువ వేసుకుంటాను. మీకు రుచి తగ్గ మీరు వేసుకోవచ్చు. నువ్వులు వేసాను. జొన్న రొట్టెలో నువ్వులు చాలా టేస్టీగా ఉంటవి. నేను తప్పకుండా నువ్వులు వేసుకుంటాను. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి. ఫుల్ కాల్షియం రిచ్గా ఉంటాయి కనుక నువ్వులు తప్పకుండా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఓమ వేస్తున్నాను. ఓమ అనేది డైజెషన్కి చాలా మంచిది కాబట్టి నేను ఓమ కూడా జొన్న రొట్టెలో తప్పకుండా వేసుకుంటాను. ఇవి ఎసరు మసిలేటప్పుడు వేయచ్చు, తర్వాత పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా కలిసిపోతుందని ఇలా వేసేస్తాను. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. హెల్త్ పరంగా నెయ్యి చాలా మంచిది కనుక నెయ్యి వేసుకున్నాను. చూడండి, ఈ ఎసరు అనేది మంచిగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత మంచిగా మనకు జొన్న రొట్టె అనేది వస్తుంది. ఉదయం చేసిన జొన్న రొట్టె అయినా సరే నైట్ వరకు కూడా మెత్తగానే ఉంటుంది. ఇంత కూడా ఎక్కడ కూడా మనకు గట్టిపడదు. ఒక్కసారి నేను చేసే విధానం ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నెయ్యి ప్లేస్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు గిన్నెకు అంటుకోకుండా మొత్తం మంచిగా వచ్చేటట్టు, స్మూత్గా వచ్చేటట్టు ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఏ గ్లాస్ తోటి అయితే నేను వాటర్ వేసుకున్నానో అదే గ్లాస్ తోటి నేను పచ్చజొన్న పిండి అండి ఇది. ఈ జొన్న పిండిని వేసుకుంటున్నాను. ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలుపుకోవాలి. ఇదంతా ఫస్ట్ హై ఫ్లేమ్లో చేశాను. పిండి వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోవాలి. మంచిగా ఉమ్మగిలుతుంది, బాగుంటుంది. మనకు చపాతీ పిండి చాలా బాగా వస్తుంది. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం
పదను అవసరమైతే పెట్టుకోవాలి, లేకపోతే అవసరం పడదు. దాదాపు అవసరమైతే కొంచెం పదం చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని పిండిని మంచిగా మర్దన చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కవర్ పైన కొంచెం ఆయిల్ చేతికి అంటేంత వరకే ఆయిల్ తీసుకొని చూడండి ఈ విధంగా మనము పిండిని తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకోవచ్చు, మనము రొట్టెల కోలతోటి కూడా నాటించుకోవచ్చు. అలా అయినా వస్తుంది, ఇలా అయినా వస్తుంది. ఇలా అయితే మన ఏళ్ళ అచ్చులు అవి ఇవి పడుతూ ఉంటవి. తర్వాత మనం లాటించుకుంటే సరిపోతుంది. పెనంపై ఆయిల్ కవర్పై కొంచెం నూనె అద్ది ఈ విధంగా చేసుకుంటే ఈజీ ప్రాసెస్ ఇది. ఈజీగా చేసుకోవచ్చు. మనము పిండితో చేసి వాటర్ పెట్టే విధానం మరొకసారి చేసి చూపిస్తాను. ఇది ఈజీ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి నాకు కామెంట్లో. చూడండి ఈ విధంగా ఎంత సాఫ్ట్గా ఎంత ఈజీగా జరుగుతుందో చూసారా రొట్టె అనేది, పచ్చజొన్న పిండి రొట్టె అనేది. చూడండి రొట్టె కోలతోటి కూడా లాటిస్తున్నాను. కొంచెం ఏమైనా సైడ్స్ అవన్నీ కూడా మనం చేతితో సరి చేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె ఆయిల్ కవర్ అయినా సరే, మళ్ళీ మనము ఆశీర్వాద్ ప్యాకెట్ కవర్ కూడా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ కవర్ అయితే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా కూడా చేసుకోవచ్చు మనము. నేను మీడియం సైజ్ చేస్తున్నాను అంతే. ప్యూర్ పిండి నేను పట్టించేసుకుంటానండి ఎప్పుడు కూడా. జొన్న పిండి, పచ్చజొన్న పిండి అన్నీ కూడా పిండి ఒకటేసారి పట్టించి పెట్టుకుంటాను. హెల్త్ పరంగా అన్నీ తినాలనేసి అన్నీ రెడీ పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటాను. చూడండి ఏ విధంగా వచ్చిందో మనకి ఈజీగా, మనకు ఆ కవర్ పై నుండి కూడా ఈజీగా వచ్చేసింది. మనము రెండు వైపులా ఇప్పుడు ఈ జొన్న రొట్టెను మంచిగా కాల్చుకోవాలి. ఓమా నువ్వులు వేయడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనము బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి పక్కన మళ్ళీ ఇంకో చపాతీ చేసుకుంటూ ఇటు నేను ఇంకో పేనంపై చపాతీని కాలుస్తున్నాను. మనము ఏదైనా క్లాత్తో ఒత్తుతూ కాల్చుకోవచ్చు, లేదా ఇలా అయినా కాల్చుకోవచ్చు. ఎలా కాల్చినా కానీ మెత్తగా అలాగే ఫ్లఫీగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు గట్టిపడదు. ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. మనకు ఒకవేళ చపాతీ మెత్తగా వద్దు గట్టిగా కావాలంటే విడివిడిగా కూరగాయల జల్లీలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే కాసేపటికి కొంచెం గట్టి పడుతుంది. అలా అయినా ఉంటుంది. ఒకదానిపై ఒకటి వేస్తే మెత్తగా అలాగనే ఉండిపోతుంది. అది మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదైతే మనకు ఈజీ ప్రాసెస్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా పక్కలని సరి చేసుకుంటున్నాను. అలా మనము కోలతోటి ఆడించిన తర్వాత కూడా సరి చేసుకోవచ్చు. చేతితోటి పగులు వస్తున్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. మనకు చపాతీ మంచిగా కాలిందా లేదా అనేది ముఖ్యము. చూడండి ఈ విధంగా స్టీల్ బౌల్లో పెట్టేసుకున్నాను. రెండవది చూడండి ఒక్క చుక్క ఆయిల్ అలా వేసుకోవాలి, అతుక్కోకుండా. అది కూడా ఒక ఫస్ట్ దానికి వేసినా సరిపోతుంది, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇంకోటి అక్కడ మనం తీసుకుంటున్నాను. ఇక్కడ పేనం పైన మళ్ళీ ఇంకో చపాతీ చేస్తున్నాను. ఒక గ్లాస్ పిండికి 4 అవుతామండి చపాతీస్. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నావా లేదా ఏదైనా విషయం కామెంట్లో పెట్టండి. మీకు ఎలాంటివి కావాలనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడండి ఏ విధంగా చేసుకుంటున్నానో. పక్కలు కొంచెము ఇట్లా పగిలినట్టుగా ఉంటే అన్నిసార్లు చేసుకుంటున్నాను. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి పిండిని మనం మంచిగా మర్దన చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఒక 2 తింటే సరిపోతుంది. ఇది చపాతీతో కర్రీ, ఒక బౌల్ కర్రీ పెట్టేసుకొని 2 చపాతీస్ తినేస్తే మనకు టిఫిన్కైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఈజీగా ఉంటుంది. మళ్ళీ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఓమ వేసాము. ఓన్లీ చపాతీ కనుక మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నా కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉందండి. ఒక స్టవ్ వరకే అంతే చిన్నగా ఇట్లా పక్కల బౌల్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది. అందుకే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. చూడండి కొంచెం ఆయిల్ అంతే పెట్టేసుకొని
అలా ఆయిల్ కవర్ పైన చేసుకుంటూ ఉంటాను. తర్వాత చూడండి ఎట్లా లాటిస్తున్నాను. మనం ఫస్ట్ లాటించేసిన తర్వాత పక్కలనేవి మనం సరి చేసుకోవచ్చు. నా యొక్క వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో వినాయక చవితి రాబోతుంది. ఇప్పుడు 2 డేస్లో వినాయక చవితి ఉంది. చూడండి ఏ విధంగా సరి చేసుకున్నానో. ఇలా బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు, మళ్ళీ నైట్ చేసిన మార్నింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటవి. చూడండి చాలా త్వరగా అయిపోతుందండి. గోధుమ రొట్టె ఎంత ఫాస్ట్గా చేసేస్తామో ఈ చపాతీ కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది. బాగా పని అంతా అని అవసరం లేదు. చూడండి ఏ విధంగా కాలుస్తున్నానో. మనము త్వరగా ఫ్లిప్ చేసుకుంటూ మాడకుండా నిదానంగా చపాతీని కాలవాలి. మా పాప కూడా ఈ చపాతీ తింటుందండి. చేదు ఉండదు, ఏముండదు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. చూడండి ఏ విధంగా మంచిగా నిదానంగా కాలుతుందో. హై ఫ్లేమ్లోనే కాల్చాలి, లో ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో ఇలా ఒత్తుతుంటే ఎలా పొంగుతుందో చూసారా. చూడండి ఈ విధంగా మీకు చూపించడానికి అలా చేస్తున్నాను, కానీ అలా ఒత్తాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీ ఎసరు వాటర్ అనేది కొలత ప్రకారం చేసుకున్నాము, పిండి వాటర్ అని కొలత ప్రకారం చేసుకున్నాం కనుక అలా ఒత్తాల్సిన అవసరం కూడా లేదు. మనం మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఫ్లఫీగానే ఉంటుంది, లోపల పొరలుగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఇట్లా పీసెస్ చేసి చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఫ్లఫీగా వచ్చిందో. వేడిగా ఉంది కనుక చేయి కాలుతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అలాగే ఉంటుంది. చూడండి ఈజీ అండ్ టేస్టీ జొన్న రొట్టె చేయడానికి కొందరు టెన్షన్ పడతారు. ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. బీరకాయ పప్పు విత్ జొన్న రొట్టె, పచ్చ జొన్న పిండి రొట్టె. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.